అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం జనవరి నెల తేదీ 1వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి త్రయోదశి, నక్షత్రం రోహిణి, కరణం కౌలువ, పక్షం శుక్లపక్షం, యోగం శుభ, రోజు గురువారం, జన్మరాశి వృషభ రాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషం నుండి 3 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 42 నిమిషం నుండి 2 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7 గంటల 13 నిమిషం నుండి 8 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల దక్షిణం, అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జనవరి నెల 1వ తారీఖు 2026 సంవత్సరం గురువారం నాడు మేషరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1 పాదము ఉంటాయి. మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి గురువారం నాడు ఈరోజు ఆశామోహితులై ఉంటారు. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధర నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులంతా అత్యంత అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి. మీ రొమాంటిక్ సంబంధం ఈరోజు సఫర్ అవుతుంది. ఈ భాగస్వామి ప్రేమను ఈరోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు. ఇది అందమైన ప్రేమాస్పదమైన రోజు. మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులను చేస్తారు. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేయవచ్చు. 2026లో మేషరాశి వారికి కెరియర్, వ్యాపారం, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కుజుడు ప్రభావంతో ఈ రాశి వారికి ధైర్యం, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో మేషరాశి నుంచి 2వ స్థానంలో గురుడు, 3వ తిరోగమనంలో ఉంటాడు. అనంతరం జూన్ మాసంలో 4వ స్థానంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు కేతువు పంచమ స్థానం నుంచి, సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు 9వ స్థానాల నుంచి సంచారం చేయనున్నారు. రాహువు 11వ స్థానంలో, శని దేవుడు 12వ స్థానంలో సంచారం చేయనున్నారు. శని సాడే సతి సమయంలో ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి 2026 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం. మేషరాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు తలెత్తవచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాది 2026లో మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలే రానున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీరు కష్టపడి పనిచేయాలి. అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి. ఉద్యోగాలు తమ పనులను సమర్థవంతంగా పూర్తి ఉత్సాహంగా చేస్తారు. ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. శనిదేవుని అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభిస్తుంది. ఏడాది చివరిలో కెరీర్ పరంగా గణనీయమైన మార్పులు చూస్తారు. అక్టోబర్ నెలలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మేషరాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కొత్త ఏడాది 2026లో వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మే, జూన్ నెలలో అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. అయితే మార్చి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఎవరికి డబ్బు అప్పుగా కూడా ఇవ్వకండి. ఎందుకంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు చేసే పనులు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారు.
మేషరాశి వారికి 2026లో విద్య పరంగా చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి కొత్త ఏడాది 2026లో విద్యా రంగంలో మిశ్రమ ఫలితాలే రానున్నాయి. ఏలినాటి శని ప్రభావంతో కొత్త ఏడాదిలో విద్యార్థులకు కొంత కష్టంగా ఉంటుంది. మీరు ఏకాగ్రతతో చదివినా కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి. లేదంటే మీరు చాలా నష్టపోవలసి రావచ్చు. ఈ కాలంలో మీరు గురువులు, సీనియర్ సలహాలు తీసుకోవాలి. మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీనివల్ల మీరు మానసికంగా, శారీరకంగా బలంగా మారుతారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అయితే మార్చి చివరిలో చర్మ సమస్యలు, రక్తపోటు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలసట వంటివి ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరోవైపు మీ భాగస్వామి ఆరోగ్యంపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయట ఆహారం తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే శని, గురుగ్రహాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో వివాహం, ప్రేమ జీవిత పరంగా చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ ప్రేమ వివాహానికి మీ ఇంట్లో పెద్దలు అంగీకరించే అవకాశం ఉంది. మీ ప్రేమ విజయవంతం కావడంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ ప్రేమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతారు. ఏడాది మధ్యలో శని ప్రభావంతో మీరు మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఏడాది చివరికల్లా పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారుతాయి. మరోవైపు మొదటి 3 నెలలు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందో చూద్దాం. మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని ఆర్ఘ్యంగా సమర్పించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెర దానం చేయాలి. ఓం హ్రం హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి. మంగళవారం, కుజుడు, శనివారం రోజున శని మంత్రాలు జపించాలి. చూశారు కదండి, ఈ 2026 సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, వృత్తి జీవితం, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. మేషరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు. పరిహారం వచ్చి మీ ప్రేమ జీవితాన్ని అందంగా చేసుకోవటానికి దుర్గాదేవి ఆలయంలో ప్రసాదాన్ని పంచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.